దేవునికి పుష్పాలను ఎందుకు అలంకరిస్తామన్న సందేహం చాలా మందిలో ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న గొప్ప తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. పుష్పాలు కల్లాకపటం ఎరుగని మానవ హృదయాలతో సమానం. ఎందుకంటే వాటికి స్పందించే గుణం ఉంటుంది. ఏ ఋతువులో ఎలా ఉండాలో ప్రకృతి ధర్మాన్ని బాగా పసికట్టి అందంగా విరజిల్లుతాయి. మానవ హృదయాలనే పరవశింపజేసే శక్తి పువ్వులకు ఉంటుంది. ఏదైనా దివ్య పరిమళ పుష్పాల తోటలో మనం విహరించినప్పుడు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. దీనికి కారణం వాటి నుంచి వచ్చే పరిమళాల గుమాలింపులే. అలాంటి పువ్వులను భగవంతుడి పాదాల చెంతకు చేర్చడం అంటే మన మనసును అర్పించినట్లే అవుతుంది. ఎందుకంటే కలుషితం లేని ప్రకృతిని మనకు ఇచ్చిన దేవునికి కృతజ్ఞత ఎలా చెప్పుకోగలము అన్న ప్రశ్నకు సమాధానమే ఈ పదాలంకృత పుష్ప వైభవ వివరణ. స్వచ్ఛమైన గుణముతో, మైమర్పించే సువాసనలతో, అమాయకత్వ రూపంతో, ఆకర్షించే సౌందర్యంతో, అరుణోదయ లేలేత సువర్ణ కిరణ కాంతుల స్పర్శతో వికసించే పువ్వులు కల్మషం లేని భక్తుల హృదయాలతో సమానం. అందుకే పువ్వులను మనసుగా భావించి ఆధ్యాత్మిక చింతనతో దేవదేవుని పాదాలకు సమర్పించాలి. అప్పుడే నిజమైన భక్తి, సంపూర్ణమైన దైవ కటాక్ష ప్రాప్తి కలుగుతాయి.